బేడ బుడగజంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉండే 26 జిల్లాల్లో బేడ బుడగజంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 2008 నుంచి ఈ 25 మార్చి 20 తేదీ వరకు అనేక రకాలుగా పోరాట ఫలితంగాను బేడ బుడగజంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పనిచేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లాల అధ్యక్షులు ప్రతి ఒక్కరం కలిసి పనిచేస్తూ గత ప్రభుత్వాలు 2008లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితేమి, అదేవిధంగా 14 నుంచి 19 వరకు ఉన్న టీడీపీ గవర్నమెంట్ అయితేమి, మరియు 19 నుంచి 24 ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం అయితేమి, ప్రతి ప్రభుత్వానికి మేము 2008 నుంచి బేడ బుడగజంగం కమ్యూనిటీకి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పి అనేక మార్లు మేము ప్రభుత్వాలకు రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వాలు వీళ్ళకు 2008లో 144 జీవో 144 జీవో తెచ్చిపెట్టి వీళ్ళకు సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు లేరు, తెలంగాణలో మాత్రమే వీళ్ళు ఉన్నారు. బేడ బుడగజంగం కమ్యూనిటీ ఇక్కడ లేదు అని చెప్పి గజెట్లో జీవోలో తీసివేయడం జరిగింది. అప్పటి నుంచే ఇప్పటి వరకు కడప జిల్లాలో ఉన్న నాయకులమైన మేము, తర్వాత అన్ని నియోజకవర్గాల్లో బేడ బుడగజంగం హక్కుల పోరాట సమితి తరఫున పనిచేస్తున్న మేమందరము కమిటీ, జిల్లా కమిటీ వాళ్ళందరము, నా పేరు పస్తమంజి, నేను జిల్లా నాయకునిగా కొనసాగుతున్నాను. అదేవిధంగా ప్రొద్దుటూరు నుంచి జమ్మయ్య అయితేమి, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు జంపు చంద్రశేఖర్ అయితేమి, అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో సంబంధించి ప్రతి ఒక్కరూ మేము చాలా సంతోషంగా మేము కష్టపడుతూ ఏ ఇబ్బందులు వచ్చినా కానీ మా కుటుంబాలను పక్కబెట్టి కానీ అనేక ఊర్లకు మేము ప్రయాణం పోయి రిప్రజెంటేషన్లు ఇవ్వడము, కలెక్టర్ గారుల దృష్టికి తీసుకుపోవడము, ఆర్టీఓ గారుల దృష్టికి తీసుకుపోవడము, అనేక ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి మేము ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన ఫలితంగానే ఈరోజు రాష్ట్ర ఈ ప్రభుత్వము ఎస్సీ హోదా కల్పిస్తూ తిరిగి రాజ్యాంగంలో ఉన్న అంబేద్కర్ రాసిన 59 కులాల్లో సీరియల్ నెంబర్ 9 మళ్ళీ దాన్ని పొందుపరుస్తూ ఈరోజు 20వ తేదీ అసెంబ్లీలో తీర్మానించడం చాలా సంతోషము. నా నమస్కారాలు తెలియజేస్తూ తీసుకుంటున్నాను. అదే కంటిన్యూషన్. అదేవిధంగా ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుకుంటూ, మీకున్న ఎంపీ వాళ్ళ ద్వారా కేంద్రంలో మాట్లాడించి మాకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇంకా వస్తుందని ఒక నమ్మకంతో మేము ఉన్నాము. ఖచ్చితంగా మీ ద్వారా మాకు క్యాస్ట్ సర్టిఫికెట్ వస్తుంది, ఖచ్చితంగా అది నెరవేరుస్తుందని చెప్పి హృదయపూర్వకంగా మేము అనుకుంటూ మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. మరి ఇప్పటి వరకు బీసీ సంక్షేమ సంఘంలోనూ మరియు బేడ బుడగజంగం పోరాట హక్కుల సమితికి నాయకుడిగాను చలామణి అవుతున్నటువంటి పస్తు మంజి గారికి ఈ దినం మేము ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన బేడ బుడగజంగం అనేది కులపరంగా చూసుకుంటే చాలా వెనుకబడినటువంటిది. ఇటువంటి వెనుకబడిన కులాలను మామూలుగా ఎస్టీలో ఉంటేనూ జరిగితే ప్రయోజనాలు మనకందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే దీని యొక్క ఫలితాలు మనం కాకుండా కానీ మన పిల్లలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.